హిందూ బంధువులు నమస్కారం. అన్న రాహుల్ అన్న, నువ్వు ఎవరైనా కానీ హిందుత్వం గురించి లేవనెత్తినప్పుడల్లా మేము మేము హిందువులం కాదా, మీరే హిందువులా, మేము మేము కూడా పనిచేస్తామని మాట్లాడుతుంది కదన్న. అన్న, బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోత కోస్తారు, ఇప్పుడు కూడా కోస్తున్నారు అన్న. ఇప్పుడు ప్రజెంట్ వీడియో పెట్టడానికి కూడా ఇప్పుడు కూడా అక్కడ అదే జరుగుతుందన్న. మీరు ఒక్కనాడన్నా ఏనాడన్నా నోరెత్తి మాట్లాడారు ఎందుకే? కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ నాయకుడైనా కానీ అసలు ఎందుకు మాట్లాడారన్నా? మేము హిందువులు అని చెప్తారు కదనే. మీరు హిందువులే, నేను కాదంటలేను, కానీ హిందువులకి ఆపద అన్నప్పుడు ఎందుకు మాట్లాడారు మీరు? మేము హిందువులని చెప్పుకోవడానికి కాదన్నా, హిందువులకు ఆపద వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడాలనే. అక్కడ మన కేసీఆర్ గారు కూడా మేము భయంకరమైన హిందువులం, కోస్తే హిందువులు, మేము నిలబడితే హిందువులు అని మాట్లాడింది కదా. ఆయన కూడా ఎప్పుడు కూడా ఒకనాడు కూడా మాట్లాడలేదు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ ఘాతుకాల గురించి. అసలు అన్న, మీరు ఎక్కడో పాకిస్తాన్లో జరిగినటువంటి గురించి వాళ్ళకి మేము అండగా నిలబడతాం, మేము అక్కడి ప్రజలకి అండగా నిలబడతాం, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడారు కదనే. అంటే అన్న, మీకు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడతారే. హిందువులు అంటే మనుషులు కాదనుకుంటున్నావే నువ్వన్నా? నేను హిందువులని చెప్తావు కదన్నా. హిందువు అయినప్పుడు హిందువులకు ఆపద కలిగినప్పుడే మాట్లాడకపోతే నువ్వు ఎందుకేగా? నిన్ను విమర్శిస్తే నాకేం రూపాయి రాదే అన్న. కానీ నిన్ను విమర్శించడానికి కారణం ఏంటంటే ఒక్కటే అన్న, నా హిందూ ధర్మంలో అన్యాయం జరుగుతుంది, అక్కడ ఊచకోతకు వస్తున్నారు. ఊచకోతకు వస్తున్నా కానీ నువ్వు ఇంకా కూడా స్పందించకపోతే నువ్వు ఏమిటికే పెద్ద లీడర్ అని చెప్తే కదనే. హిందువులకు సంబంధించిన ఒక చిన్న మాట కూడా మాట్లాడేది ఏందన్నా? అంటే వాళ్ళకి సంబంధించినవి ఓట్లే కావాలి, కానీ హిందువుల ఓట్లు అవసరం లేదన్న నీకు? హిందువులకు ఇంకా కూడా బుద్ధి లేదు ఇంత కూడా. ఎందుకని చెప్తున్నానంటే, ఈ విధంగా ఇప్పటికైనా ఆలోచించకపోతే ఇక అక్కడెక్కడ బంగ్లాదేశ్లో జరగడం కాదు, స్వయంగా మీ ఇండ్ల ముందర జరిగినా కూడా వీళ్ళెవరు కూడా స్పందించరు. గుర్తుపెట్టుకోండి, హిందూ సమాజమా, మనం ఓట్లు వేయడం కాదు ముఖ్యం, ఎవరికి ఓట్లు వేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరు పాటుపడుతున్నారు, ఎవరు పనిచేస్తున్నారు అని మీరు ఆలోచించి మరి ఓట్లు వేసుకోండి. ఏదో వేసినాం పోయినామని కాదన్న. ఇక్కడ హిందువులు అక్కడ ఊచకోత గురవుతున్నారు. అక్కడ ఎక్కడో వెనకడ జరిగినప్పుడు మన పాకిస్తాన్లో హిందువులు ఊచకోత కోసిరు, కాశ్మీర్లో కోసిరు అని అంటే మనం చూడలేదు దాన్ని. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం మనం. హిందువులను ఏ విధంగా హిందువుల ఇండ్ల మీద ధ్వంసం చేస్తున్నారో, పెట్రోల్ బాంబులు వేసి తలగబెడుతున్నారో, హిందువుల అమ్మాయిలను ఎత్తుకెళ్ళి ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం కదన్నా. ఏనాడైనా ఎవరైనా కూడా స్పందించిరా? ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అసలుకి మన హిందూ సమాజం ఎందుకు ఆలోచించాలి? అప్పుడు హిందూ బంధువులు ఎప్పటికైనా కానీ మన కోసం పాటుపడేట ఎవరు ఏంది అనేసి చూసి మరీ పనిచేయండి వాళ్ళ కోసం. లేదు అనంటే వీళ్ళు నిన్ను కొడుతున్నా కూడా కళ్ళ ముందర చూస్తారే కానీ ఎన్నడూ కూడా స్పందించరు. ఎందుకనంటే తోటి హిందువుకి ఆపదన్నప్పుడు ఒక హిందువు రాడు, రెడ్డిబడి వీళ్ళు ఇంతే, ఒక 100 రూపాయల నోటో 500 నోటో ఇచ్చేస్తే ఓట్లు వేస్తారని ఒక భావజాలంలో వీళ్ళు ఇంతే ఉంటారు. కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా కానీ ఏకమై ఎవరిని కొట్టనవసరం లేదు. కొట్టినంత పని చేస్తే మనం కూడా ఈ విధంగా చేయాలన్నా. వాళ్ళు కొడుతుంటే మనం కళ్ళు మూసుకుంటే కూర్చుంటే వాళ్ళు ఊకపోరన్న, శాంతి అంటే వెనక పోరన్న, ఆ రోజులు పోయినాయి. కాబట్టి హిందూ సమాజమా ఇప్పటికైనా ఆలోచిస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.